విజయవాడ ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ వార్ రూమ్లో ఉన్నాం. ఈ వార్ రూమ్ ఢిల్లీ అనుసంధానంగా నడిచే విధానం. ఇది వినూత్నంగా ఇక్కడ ఏఐసిసి పిసిసి అనుబంధంగా వార్ రూమ్ నడిచే విధానంలో టికెట్స్కి సంబంధించి అప్లికేషన్స్, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ని ఇక్కడ అత్యంత వినూత్నంగా రహస్యంగా, దీనికి డేటా కూడా బయటికి లీక్ అవ్వకుండా చాలా పకడ్బందీగా, అంతకుముందు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో లేని ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జేడి శీలం గారు ఉన్నారు. శీలం గారు, చెప్పండి, ఏంటి ఈ వార్ రూమ్ విధానం? వారీస్ ఎట్లా ఫైట్ చేయాలనే దానికి ఒక రూమ్, సింప్లీ చెప్పాలంటే, అంటే ప్రతిపక్షాల మీద యుద్ధం ప్రకటించాం మేము. ఆ యుద్ధానికి సిద్ధమయ్యే విధంగా సన్నద్ధం చేసేటువంటి ఒక ప్రక్రియనే వార్ రూమ్ ప్రక్రియ అంటారు. సో మామూలు కత్తులతో కాదు, మనకున్నటువంటి నిజం అనేటువంటి ఆయుధంతో మేము ప్రజల ముందుకు వెళుతున్నాం. ఈ యుద్ధంలో మేము గెలుస్తాం. ఎందుకంటే సత్యమేవ జయతే అని ఉంది. గాంధీ మహాత్ముడు కూడా నిజమే దేవుడు అన్నారు. దేవుడు నమ్మే వాళ్ళందరూ నిజాన్ని కూడా నమ్ముతారు. అందరికీ తెలుసు ఏ రకంగా ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు పాలించినటువంటి బీజేపీ, ఇక్కడ 5 ఏళ్ళు తెలుగుదేశం, 5 ఏళ్ళు వైసీపీ, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలని కనుక మనం నెరవేరిస్తే బంగారం అయినటువంటి భవిష్యత్తు ఉంటుంది. కావాలని బీజేపీ వాళ్ళు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని వెనక్కి నెట్టారు. అది కాక నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి సాక్షాత్తు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రత్యేక హోదాని తొంగలో తొక్కారు. వీటన్నిటి వల్ల ఎంతో మేలు జరిగి ఉండేది. రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకొని వెళ్ళారు. మరి రాష్ట్ర పరిస్థితి ఆ విధంగా వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగాలా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మాకు ఈ మోడీ పాలన వద్దు అని చాలా గొంతుకలు అన్ని పార్టీలు వారు చెప్తున్నారే, మరి ఎందుకు ఈ ప్రాంతీయ పార్టీలు మోడీ గారికి బీజేపీకి ఊడిగం చేస్తున్నారు? మనకు ఆ దాస్యత్వం వద్దు. మనం కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి మంచి పనులు, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం కానివ్వండి, ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు, దళితులకు ఇచ్చినటువంటి భూములను కాపాడుకోవటం కానివ్వండి, మరి కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన 27 స్కీములు ఏదైతే దళిత మైనారిటీ వర్గాలకు స్కీమ్స్ పెట్టారో అవి కానివ్వండి, అవన్నీ లేవు ఇప్పుడు. వాటిని మళ్ళా తీసుకొస్తాం. బీసీలకు ప్రత్యేకంగా కులగణనతోటి పాటు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. వారి దామాషా తగ్గట్టు ఇవ్వలేకపోయినా కనీసం 27% అయినా చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. దాంతో పాటే మహిళలకు కూడా దానిలో 1/3 మహిళలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తాం మేము. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేశారు. పోలవరం నిర్మాణం చేయలేదు, ప్రత్యేక హోదా తేలేదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి వరాలు. కాంగ్రెస్ని మీరు తప్పు పట్టి 10 ఏళ్ళు శిక్షించారు. ఆ 10 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమిటో చూపండి. ఏదైనా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఇది ప్రజలు గ్రహించాలి. ముఖ్యంగా పార్లమెంట్లో ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పార్లమెంట్లో వాదించి కేంద్రం సహకారం తీసుకొచ్చి కేంద్రంతో నిధులు తీసుకొచ్చేటువంటి పార్లమెంటు సభ్యులు కావాలి. 25 మంది నాకు ఇవ్వండి, నేను కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? మోడీ గారికి మాతో చెయ్యి కలపండి అని ఎందుకు ప్రాకులాడుతున్నారు? ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యువత ఒక ప్రక్క నియంతగా ఉంటూ రాజ్యాంగం విలువల్ని తొంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా పాలిస్తున్నటువంటి బీజేపీ పాలన ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, రైతులు ముఖ్యంగా ఈరోజు కూడా రైతుల్ని అసలు ఢిల్లీ రాజధానిలో రానివ్వట్లేదు. వచ్చి అయ్యా మీరు చెప్పింది చేయండి అని చెప్పేదానికి రైతులు రానివ్వటం లేదు. ఉదాహరణకి
3 చట్టాలు నల్ల చట్టాలు రద్దు చేసేటప్పుడు ఏమన్నారు ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రివర్గం కానీ, రైతులకు తగిన గిట్టుబాటు ధర ఇస్తాం, గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చట్టం చేస్తాము, ఎంఎస్ స్వామినాథన్ గారి రికమెండేషన్స్ అమలు చేస్తాము అని చెప్పి. ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ఇస్తారు కానీ వారు చెప్పిన మాటలు మాత్రం వీరు అమలు చేయరు. ఇది ఒక ద్వంద్వ నీతి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్కు ప్రత్యేకంగా గత 22 నెలలుగా మాకు మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ జనవరి ఏదైతే శర్మలమ్మ గారు పగ్గాలు తీసుకున్నారో ఆ రోజు నుండి ఇంకా మా శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. మేము తయారవుతూ ఉన్నాం, నిజం చెప్తున్నాం. నిజం అనేటువంటిదే మా ఆయుధం, అదే మా మా యుద్ధంలో మేము అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇదిగో ఈ రకంగా చేశారు. కాంగ్రెస్ ఉంటే ఇట్లా అయ్యేది. ఇప్పుడు మేము వచ్చి చేస్తున్నాం, మేము రాబోతున్నాం. ఉదాహరణకు కాంగ్రెస్ అధ్యక్షులు మా శంఖారావం పూర్తి చేస్తూ ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000. ఎందుకంటే అన్ని ధరలు పెరిగాయి. వంట నూనె నుండి వస్తువులు, వంటకి ఉపయోగించేటువంటి వస్తువులు, అదేవిధంగా పెన్సిలు, రబ్బరు, పుస్తకం చదువుకునే పిల్లల జిఎస్టీ మీద వేసే వాటి ధరలు, అది కాకుండా డీజిలు, పెట్రోలు, కిరోసిన్ ఇవన్నీ ఈ ధరలు పెరిగాయి. వంట గ్యాస్ ధర పెరిగింది. వీటికి కొంత ఊరట కలిగించాలనేటువంటిదే కాంగ్రెస్ ఉద్దేశం. అందుకనే సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రత్యేకంగా మహిళలకు, ఒక పేద కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక ఇందిరా అభయం అనేటువంటి స్కీమ్ కింద ప్రకటించగలిగాం. సో మేము అన్నీ కూడా ప్రాక్టికల్గా చెప్పింది చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ అని ముందుకు వెళ్తున్నాం. ప్రత్యేకంగా యువకులకు మేము మనవి చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వైపు రండి, నాయకత్వం తీసుకోండి, మీకు నాయకత్వం అప్పచెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉన్నామని చెప్తా ఉన్నాం. మీ లక్ష్యం నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్లో విభిన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు, తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుమారుడు ఇక్కడ మీకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఇక్కడ పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఈ విభిన్న పరిస్థితుల్లో వైసీపీ బలహీన పడకుండా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఏమండి, మాది ఒక సిద్ధాంతంతో కూడింది. సిద్ధాంతం ఏంటి? పేదరికం నిర్మూలన కావాలి, మిగతా వారు కూడా అభివృద్ధి కావాలి, అంతరాలు తగ్గాలి అనేటువంటిది ఒక సిద్ధాంతంతో మొదటి నుండి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుండి. అదొకటి ఏంటంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఇవన్నీ విలువలు మాకు. మరి ఏ విలువలు పెట్టుకొని వారు పార్టీ పెట్టారో మాకు అర్థం కాదు. కానీ వారు సముచిత స్థానం కాంగ్రెస్ ఇవ్వలేదని ఒక ఉద్దేశంతో వెళ్ళారు. కాంగ్రెస్లో మంచిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించి అనేక పదవులు పొందిన వారందరూ కూడా ఏదో వంక చూపి వారు పార్టీ వీడి వెళ్ళే చోటకు వెళ్ళారు. ఇది కుటుంబం సంబంధించింది కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేకమైనటువంటి ప్రాజెక్టులు, అనేకమైనటువంటి స్కీములు అమలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మాట్లాడి, వారితో అవసరమైతే కొట్లాడి ఒప్పించి మేమంతా సాక్ష్యం దానికి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే వారు అన్నీ సాధించగలిగారు. కాంగ్రెస్ పార్టీకి ఒక యోధుడిలాగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా వారికి అవకాశాలు ఇచ్చారు. ఇదే మ్యూచువల్గా. సో రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణకి జలయజ్ఞం, వారు అసలు రైతు పక్షపాతి. మేమంతా అడిగేవాళ్ళం, రైతులకి తోడ్పాటు రైతు కూలీలకు కూడా చేయండి అంటే అప్పుడు కొన్ని అంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేశారు, పార్టీని బతికించారు, పార్టీ కూడా వారిని గౌరవించారు. ఆయన చివరి మాట ఏమిటంటే కాంగ్రెస్ని మనం గెలిపిద్దాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం. మీరు ప్రజలకి నిజాలు వివరిస్తాం, సాక్ష్యంగా ఉంటాం అంటున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో 11:30కి వైఎస్ సునీతారెడ్డి వివేక హత్య కేసు మీద నిజాలు మాట్లాడటానికి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య మీద కాంగ్రెస్ పార్టీ మీ వైఖరి ఏంటి? చాలా బాధాకరం. ఆయన నాకు చాలా దగ్గరగా, వివేకానంద రెడ్డి గారు సౌమ్యుడు, అందరికీ మంచి చేయాలని కోరుకునేవాడు.
కోర్టులో ఉంది కాబట్టి నాకు నేనేం మాట్లాడను. పార్టీ తరంగా న్యాయం జరగాలని కోరుకుంటాం. ఎవరికైనా న్యాయం జరగాలి. న్యాయం కోసం మేము కూడా పోరాడతాం. ఈరోజు రాహుల్ గాంధీ న్యాయం కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం అన్ని న్యాయాలు కరగాలి అని చెప్పి కాంగ్రెస్ నమ్ముతుంది. డెఫినెట్గా సత్యం గెలుస్తుంది అనేటువంటిది నమ్మకం అయితే నాకుంది. లెట్ us see what happens. ఇప్పుడు ఈ వార్ రూమ్లో మీ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎంత రేషియో అప్లికేషన్స్ వచ్చినాయి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా? ఇవాళ 5-6 గంటల వరకు తీసుకుంటారు. రేపు ప్రకటిస్తారు ఆ వివరాలన్నీ. బాగానే స్పందిస్తున్నారు. లెట్ us see ఏ రకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మంచి స్పందన ఉంది. చూస్తారు అవన్నీ వార్ రూమ్ వాళ్ళు రేపు డిక్లేర్ చేస్తారు వాళ్ళు. ఇది పిసిసి వార్ రూమ్ నుంచి సుభాకర్, తెలుగు వన్ వార్ టు స్టూడియో.